వైఎస్ఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భిన్నమైనటువంటి ధోరణులతో సాగుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని భంగపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా తనదే అధికారం అని నమ్మి చాలా తీవ్రంగా కృషి చేసిన 1999 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి డీలా పడ్డారు. అధికారం త్రుటిలో చేజారిపోయిందని అనేక రకాలుగా కలత చెందారు. కానీ ఆయన కుంగిపోలేదు. తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టి తిరిగి పట్టాలెక్కిచ్చే ప్రయత్నం చేశారు. చాలా తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కారకుడయ్యారు. అనేక రకాల ఉద్యమాలకి నాయకత్వం వహించారు. ఆఖరికి 2000 సంవత్సరంలో జరిగిన బషీర్బాగ్ ఉద్యమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఆమరణ దీక్షే ప్రధానమైనటువంటి కారణం. అంటే 1999 మార్చి నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏడాది తిరిగేసరికే రాజశేఖర రెడ్డి చాలా పెద్ద ఉద్యమానికి నేతృత్వం వహించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. 2020 ఆగస్టులో జరిగినటువంటి బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమానికి సారథ్యం వహించడం ద్వారా రైతుల మనసులు గెలుచుకోవడంలో రాజశేఖర రెడ్డి సక్సెస్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. దాదాపు ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి ఏడాదిన్నర గడుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా పార్టీని చక్కదిద్దుకోవడం మీద పెడుతున్న శ్రద్ధ ప్రజల్లోకి వెళ్ళే దానికోసం ఇవ్వడం లేదు. అదే సమయంలో పార్టీని కూడా పూర్తిగా గాడిలో పెట్టుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని పోల్చిన చంద్రబాబు నాయుడు ఈ 15 నెలల కాలంలో దాదాపుగా 10-15 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ నియోజకవర్గ కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి భరోసా కల్పించేదానికి కృషి చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకుడే తన పార్టీ కేడర్ కోసం అంతగా సమయాన్ని వెచ్చిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి 15 నెలల కాలంలో ఎక్కడైనా ఒక నియోజకవర్గ కార్యకర్తలతో మంతనాలు జరిపే ప్రయత్నమైనా చేశారా అనే సందేహం వస్తుంది. ఇక్కడే రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పోలికేస్తే ఏడాది కాలంలోనే రాజశేఖర రెడ్డి ఓటమి భారం నుంచి కోలుకుని పార్టీ యావత్తు తిరిగి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమం వైపు సాగే దిశలో నడిపించగలిగితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి విషయం తేట తెల్లమవుతోంది. ఈరోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా అందరూ రాజశేఖర రెడ్డి స్టైల్ని గుర్తు చేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి పనితీరుని మరోసారి అందరూ మననం చేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి వెంట నడిచినటువంటి చాలామంది నేతలు ఇప్పుడు జగన్ శిబిరంలో ఉన్నారు. వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి స్టైల్కి జగన్మోహన్ రెడ్డి స్టైల్కి పోలికేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి కార్యకర్తలకి నాయకులకి తన అనుచరులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటి ఒక అన్యోన్యతను, అలాంటి ఒక సంబంధాన్ని, అలాంటి ఒక బంధాల్ని పెనవేసుకొని పోయే రీతిలో తన ప్రవర్తన వ్యవహార శైలి ఉండకపోవడాన్ని చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని, తండ్రి బాటలో సాగాలని, తండ్రి లాంటి స్థాయికి తాను జనం గుండెల్లో నిలిచిపోవాలని ఆశిస్తున్నట్టుగా చెప్పిన మాటలు నెరవేరాలంటే రాజశేఖర రెడ్డి అనుసరించినటువంటి మెరుగైన మార్గాలను అవలంబిస్తారా? ఆయన పద్ధతిలోనే కేడర్కి లీడర్లకి సమయాన్ని కేటాయిస్తారా? ఆయన అనుసరించినట్టుగానే నియోజకవర్గాల వారీగా నేతలతో ఎక్కువ సమయాన్ని అందించి వాళ్ళ మనసులో మాటను తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? తద్వారా తాను నిలబడడం, తన పార్టీని నిలబెట్టడం, తన వెంట ఉన్నటువంటి వాళ్ళందరినీ నిలబెట్టడం అనే రాజశేఖర రెడ్డి సూత్రాన్ని అనుసరిస్తారా అనే ప్రశ్న చాలామంది వైఎస్ఆర్సీపీ కేడర్లో ఇప్పుడు కూడా వినిపిస్తోంది. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ అవలంబిస్తారో, ఎలా తన పద్ధతుల్ని మార్చుకుంటారో, ఎలా తన పార్టీని చక్కదిద్దుకుంటారో అన్నది ఆయన రాజకీయ భౌతవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశం.